మధ్యమతులో ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో చెట్టెక్కి వీరంగా సృష్టించిన సంఘటన తాడ్వాయి పోలీస్ స్టేషన్లో జరిగింది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్లు మాట్లాడుతూ తాడ్వాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీలు చేస్తున్నారన్న సమయంలో తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన గంగాధర్ అనే యువకుడు అతని సమీప బంధువు గంగాధర్తో మద్యం తాగి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పోలీసులు ఆపి వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించామని తెలిపారు. ఇక వాహనం ఇవ్వాలని పోలీసులని గంగాధర్ కోరగా మద్యం మత్తులో ఉన్న వారిని వాహనం ఇవ్వమని రేపొచ్చి తీసుకెళ్లాలని చెప్పినట్లుగా తెలిపారు. ఇక వెంటనే పోలీస్ ప్రహారీ గోడ పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కి దూకుతానని తన వద్ద జేబులో ఉన్న మద్యం సీసాను తాగి కిందకు దూకినట్లుగా తెలిపారు. ఆ సమయంలో గంగాధర్ భార్య అతని బావమరిది సంఘటనా స్థలంలోనే ఉన్నట్లుగా డీఎస్పీ తెలిపారు. ఇక గంగాధర్ను కిందకి దింపేందుకు బల సైతం పోలీసులు పట్టుకుని దూకమంటే కింద పడినట్లుగా తెలిపారు. ఇక గంగాధర్కు వెన్నుముకకు గాయాలు కావడంతో అతన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా పోలీసులు చెప్పారు. తాగిన మైకంలో అతను అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం ఇది. కేవలం ఇది పోలీసు వాళ్ళకి ఎలాంటి తప్పిదం లేదు. వాస్తవానికి ఆ సమయంలో అతను చెట్టుపై నుంచి దూకిన సమయానికి వాళ్ళ భార్య కూడా అక్కడే ఉంది, వాళ్ళ బావమరిది అక్కడే ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి లోకల్ మిత్రులు, వేరే పత్రికకు సంబంధించిన రిపోర్టర్లు కూడా ఉండడం జరిగింది. అంతకుముందు జరిగిన సంఘటన ఇది. కేవలం అతన్ని రక్షించాలన్న ఉద్దేశంతో అతను కింద పడగానే ఈ కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ అతను షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇమ్మీడియట్ గా షిఫ్ట్ చేయడం మా ఏఎస్ఐ తర్వాత ఇతర సిబ్బంది పోలీస్ వెహికల్ అతను తీసుకుపోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. అక్కడ ఎంఆర్ఐ ట్రీట్మెంట్ కోసము తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమైనా సర్జరీ అవసరం అవుతుందా లేదా, ఎందుకంటే అది వీపులో వెన్నుపూసకు తగిన గాయం కాబట్టి హాస్పిటల్ హైదరాబాద్ షిఫ్ట్ చేయాలని అక్కడ చెప్పడంతో 108 కూడా మేము కాల్ చేసి 108 ద్వారా